అది అలా నవ్వాలి. వచ్చావనే? ఇందాక తెగ ఏడ్చాడు, నానా కష్టాలు పడి ఏడు పాపం. ఇప్పుడు చూడు ఎలా ఊరుకున్నాడు. ఇదిగో అనే ఎత్తుకోనే. అదేంటనయ్య వాడిని అలా పడుకోబెట్టావు? మళ్ళీ ఏడుస్తాడేమో. చెప్పండి రా, మర్యాదగా మీ ముగ్గురులో బాబు తండ్రి ఎవరో చెప్పండి. చెప్పండి తండ్రి ఎవరో చెప్పండి. బాబు తండ్రి ఎవరో చెప్పండి. ప్లీజ్ అన్నయ్య. అయ్యో ఏమండి? బావగారిని తన్నని, అప్పుడు గాని మా కాపురాలు బాగుపడవు. మీకేమైనా పిచ్చా? కొట్టేది మీ మొగుళ్ళని. అయితే ఏంటక్క? తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఈ పని ఎప్పుడో చేస్తుంటే ఇప్పుడు మాకీ గతి పట్టేదే కాదు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. కొడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? ముందు నన్ను వెళ్ళని. బరాబర్ పరిష్కారం దొరుకుతుందక్క. జరంతసేపు ఈయనే ఉండి నువ్వు కూడా చూడు, ఎవరో ఒకరు బయట పడతారు. చెప్పండి చెప్పండి, బాబు తండ్రి ఎవరో చెప్పండి. చెప్పు. అయ్యో ఏమండి? కొట్టద్దండి. ఈ రోజు నిజం అటో ఇటో తెలియాల్సిందే అక్క. చెప్పండి. ఆగండి, నా మాట వినండి. వదలండి. ఏమండి? వద్దండి. అక్క నువ్వు ఊకో అక్క. మీరు మధ్యలో జోక్యం చేసుకోకండి. పోండి. చెప్పండి. చెప్పు. మేము నీ పెంపకంలో పెరిగా ఉన్నాయా? కళ్ళు కూడా ఎలాంటి తప్పు చేయమన్నాయా? నా పెంపకమా? రే, అసలు నేనే కరెక్ట్ కాదు అంటున్నారా? నా పెంపకం ఇలా తగలబడింది కాబట్టి మీరు ఇలా తగలబడ్డారు అంటున్నారా? చెప్పండి. తప్పకండి. పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఏంటా కొట్టడం? ఈ దెబ్బకు బావగారు తన దెబ్బలకి దీంతో బాబు తండ్రి ఎవరో నిజం తేలాల్సిందే. చాలే, వదలండి. బాబు తండ్రి ఎవరో చెప్పండి. ఏమండి? ఆపండి. ఏంటా కొట్టడం? తప్పిన వాడిని దారిలో పెడుతున్నాను. వాడెవడో నిజం తెలిసే వరకు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఏంటొదినా ఇది? చేయని తప్పుకి ఎందుకు ఈ శిక్ష? మా అన్నయ్య కొట్టిన శరీరం మీద దెబ్బల కంటే మమ్మల్ని నమ్మనందుకు గుండెకే ఎక్కువ గాయమైంది వదినా. ఆయన తమ్ముళ్ళుగా చచ్చే వరకు ఏ తప్పు చేయం. ఆయన మీద మచ్చ పడినవ్వం వదినా. వాడితో మాకే సంబంధము లేదు వదినా. ఎలా నిరూపించుకోవాలో చెప్పండి వదినా. పోనీ పోనీ మేం చేస్తే మా మీద పడ్డ నింద పోతుందంటే అప్పుడైనా నువ్వు అన్నయ్య మేమేం తప్పు చేయలేదని మీరు నమ్ముతారా వదినా? నమ్ముతారంటే అరక్షరం కూడా ఆలోచించకుండా చచ్చిపోతావు వదినా. శ్రవణ్, ఏంటా మాటలు? ఇంకెలా మాట్లాడమంటావు వదినా? మా భార్యలు మమ్మల్ని అనుమానించారంటే అర్థం ఉంది. కానీ మమ్మల్ని కనకపోయినా అన్నీ తానే పెంచిన అన్నయ్యే మేము నిజంగానే తప్పు చేసామన్నట్టుగా అంటుంటే, ఆ చెంటోడికి మాకు సంబంధం ఉన్నట్టుగా నమ్ముతుంటే మా గుండె బద్దలైపోతుంది వదినా. బాధపడకండి నాని. మీ అన్నయ్యకి మీ మీద నమ్మకం లేక కాదు, ఆ బాబు సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక మీ మీదున్న చనువు ఆవేశంలో అలా చేయించిందంతే. లేదులే వదినా, మా జాతకాలే అంతేనేమో. మేం ప్రాణంగా ఇష్టపడేవాళ్ళు మమ్మల్ని నమ్మరని రాసి పెట్టుందేమో. అంతా మా కర్మ వదినా. మేమేం చేయకపోయినా అయినా వాళ్ళు కూడా మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. పుట్టి బుద్ధెరిగాక మా అన్నయ్య ఏనాడు మా మీద ఒక్కసారి కూడా చేసుకోలేదు. తెలుసో తెలియకో మేము తప్పు చేసినప్పుడు కూడా చేసుకోలేదు. కానీ మేము ఏ తప్పు చేయకపోయినా అనుమానించి కొట్టడం, అది కూడా ఎవరో కన్నా బాబుని మాకు సంబంధం అంటగట్టి కొట్టడం తట్టుకోలేకపోతున్నావు వదినా. ఇది చేయకున్నా దోషిగా అవును బావగారు, మా భయమే మీ పెంపకం మీద. ఉన్న ప్రేమలన్నీ అసలు మీరు కరెక్ట్ అని, ఏ తప్పులు చేయని నిజాయితీ పరులని ఇక్కడ ఎవరన్నారు? మీరైనా నయం బావగారు, చేసిన తప్పుని మాకు తెలియకుండా దాచే ప్రయత్నమైనా చేశారు. మీ తమ్ముళ్ళ మీద ఎందుకలా సహనం కోల్పోయారు? దేనికైనా ఒక హద్దు ఉంటుంది సీత. అది దాటిన తర్వాత కూడా ఓర్పుతూ ఉండాలా? ఎవరు హద్దులు దాటింది? మీ తమ్ముళ్ళ? నోటిని అదుపులో ఉంచుకోకుండా మాట్లాడినా మీ మరదల్లా? వాళ్ళ ఆవేదనలో నిజం లేదు అంటావా? అంటే వీళ్ళల్లో ఒకరు బిడ్డ తండ్రి అన్నది నిజమంటారా? కానప్పుడు ఎందుకంత ప్రేమ కురిపించడం? పసి మనసు స్వచ్ఛమైనది కాబట్టి, కన్న తల్లి కూడా దగ్గర లేదు కాబట్టి ఆ గుండె బెంగ పెట్టుకోకూడదని దగ్గరయ్యారేమో. చంటి వాళ్ళు చందమామల అందరినీ ఆకర్షిస్తారు కాబట్టి ఎవరైనా అఫెక్షన్ పెంచుకుంటారండి. మరి నువ్వు కూడా అలాగే అనుకుని మౌనంగా ఎందుకు ఉండలేదు సీత? కర్ర పట్టుకుని కొట్టినట్టు మాట్లాడి ఎందుకు నిలదీశావు? కానీ మీరు శృతి మించి ఒక అడుగు ముందుకు వేసి వయసొచ్చిన వాళ్లను కూడా చూడకుండా వాళ్ళ భార్యల ముందే వాళ్ళని కొట్టారు కదండి. మీరే పెద్దవాళ్ళు అని చూడకుండా బెల్ట్ తీసి వాళ్ళ భార్యల ముందే కొడితే వాళ్ళ మనసులు ఎంత గాయం అవుతాయో ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయారా? వాళ్ళని కొట్టడానికి కారణం వాళ్ళ భార్యలు కాదా?
చిన్నప్పటి నుంచి కొట్టకనే నా తమ్ముళ్ళు తప్పుదారి పట్టారని నోటికొచ్చినట్టు నన్ను మాట్లాడలేదా? నా పెంపకాన్ని నిందించలేదా? నిందనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిదండి. వీలైతే వాళ్ళ పిచ్చి కుదర్చాలి, లేదంటే పట్టించుకోకుండా వదిలేయాలి. అంతేకాని మనం తప్పించుకోవడానికి ఆ రాయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి తగిలేలా చేయకూడదు. అంటే వాళ్ళు నా పెంపకం తప్పు అని నన్ను రెచ్చగొట్టారు కాబట్టి వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళ మీద కోపంతో నా తమ్ముళ్ళని కొట్టాను అంటావా? కాదంటారా? కాదని గట్టిగా మీరు సమర్థించుకోగలరా? నువ్వు అనుకుంటున్నట్టు నేను అందుకు వాళ్ళని కొట్టలేదు సీత. వాళ్ళు ఇంకా ఏం చిన్నపిల్లలు కాదు, బాధ్యతలు తెలుసుకోకుండా ఉండటాను. ఎవరైనా వాత పెట్టి వెన్నపూస రాస్తారు. మనమేమో దగ్గరుండి రెచ్చగొట్టి మరీ మన భర్తల్ని కొట్టించి వెన్నపూస రాయడానికి వెళ్తున్నాం. నాకైతే మస్తు గుబులైతుందక్క. బావగారు కొట్టిన కోపంలో మనల్ని ఎక్కడ కొడతారో ఏమో అనుకున్నా. ఎన్నపూస రాసే ప్రోగ్రాం వద్దులే అక్క. అనవసరంగా భయపడకండి, ఏమీ కాదు. ఎన్నడూ లేంది అన్నయ్యతో దెబ్బలు తిన్నారు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని మన మొగుళ్ళని మచ్చిగ చేసుకుని మన దారిలోకి తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. అదీ కాక బాబు తండ్రెవరో తెలిసే అవకాశం కూడా లేకపోలేదు కదా. వెళ్ళండి, వెన్నరాసి నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అరే వెళ్ళమంటున్నానా? వెళ్ళండి, వెళ్ళి చిట్టి, వెళ్ళి సరస్వతి. వాడెవడో నిజం తెలిసే వరకు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయ్యో, ఎదిగిన తమ్ముళ్ళని ఇలా గొడ్డల్ని కొట్టినట్టు కొట్టడం ఏంటండి మీ అన్నయ్య? షర్ట్ విప్పండి, వెన్న రాస్తాను. విప్పండి. ఇదే మంచి సమయం, బాబు గురించి అడిగేయాలి. ఏమండి, బాబు ఎవరి కొడుకో తెలిసే వరకు ఇంట్లో ఇలాంటి గొడవలు తప్పవేమోనండి.
ఒకవేళ మీకు తెలిస్తే నాకైనా చెప్పండి. మనిద్దరమైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అంటే ఏంటి దాక్షాయణి నీ ఉద్దేశం? అన్నయ్య బెల్టుతో కొట్టి కఠినంగా అడిగితే నువ్వు వెన్న రాస్తూ మెత్తగా అనుమానిస్తున్నావా? నువ్వెన్నిసార్లు అడిగినా, ఎవరికెంత కోపం వచ్చినా నాదెప్పుడు ఒకటే సమాధానం. ఆ చంటోడికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనప్పుడు వాడి మీద ప్రేమ పెంచుకొని ఈ కొట్టించుకోవడాలు తిట్టించుకోవడాలు ఎందుకు చెప్పండి? ఆ చంటోడికి మీరు దగ్గరయ్యి మిగిలిన ఇంట్లో వాళ్ళందరికీ దూరం అవ్వడం ఎందుకు? ఆ బాబుకే దూరంగా ఉండొచ్చుగా. మీ మీద నాకు నమ్మకం ఉందండి. శ్రవణో నానేనో ఆ బాబుకి తండ్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముందైతే మీ మీద పడిన మచ్చ పోవాలి అంటే ఆ బాబుకి అంటీ అంటున్నట్టుగా ఉండండి. అప్పుడు అందరికీ మీరు తండ్రి కాదు అని నిర్ధారణ అయిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే దాక్షాయణి. నేనింక చంటోడు జోలికి పోను. వాడి ఆలనా పాలనా చూడను. ముట్టుకోను, ఎత్తుకోను, అసలు వాడిని ఏమీ చేయను. చాలా మంచి నిర్ణయం అండి. మీరు ఇలాగే స్ట్రాంగ్ గా ఉండండి. సరే దాక్షాయణి. అమ్మయ్యా. కాస్త ఓర్చుకోండి. వాడెవడో నిజం తెలిసే వరకు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. శ్రవణ్, దెబ్బలకి వెన్నపూస రాసుకో. ఆగు. ఏంటి? వెన్నపూస చేతిలో పెట్టి వెళ్ళకపోతే తట్టు తేలిన దెబ్బలకి నువ్వే రాయొచ్చుగా. నేనెందుకు రాయాలి శ్రవణ్? నాకంత అవసరం ఏముంది? నా భార్యగా నేను దెబ్బలు తిన్నందుకు నీకు బాధగా లేదా? లేదు. ఎందుకుండాలి శ్రవణ్ బాధ? నువ్వేమన్నా ఇంటి గురించో మీ అన్నయ్య సీతక్కల గురించో దెబ్బలు తిన్నావా? కనీసం భర్తగా నీ భార్య మీద ప్రేమతోనైనా దెబ్బలు తిన్నావా? ఎవరో ఒక సంబంధం లేని బాబుతో మీకున్న బంధం ఏంటో క్లారిటీ లేక మీ అన్నయ్య చేత కొట్టించుకున్నావు. ఇప్పుడు నువ్వు అనేది ఏంటి సరస్వతి? బాబు మీద ప్రేమ చూపించడం తప్పు అంటావా? తప్పేగా మరి. ఆ బాబుకు నువ్వే తండ్రివా? కాదు. మరి కానప్పుడు నీకెందుకు? వాడి కన్న తండ్రి ఎవరో వాళ్ళు చూసుకుంటారు. నువ్విలా ప్రేమ చూపించుకుంటూ పెనవేసుకుంటూ పోతే అసలు దొంగ ఎలా బయటపడతాడు? నువ్వు చూసుకుంటున్నావు కదా అని బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. అదే నువ్వు ఆ చంటోడికి దూరంగా ఉన్నావనుకో, ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళైతే బయట వాళ్ళు కన్న ప్రేమతో నేనే వాణ్ణి కన్నది అని ముందుకొస్తారు. అంతేనంటావా? అంతేనంటావా అని మరి అంత అమాయకంగా అడుగుతావేంటి శ్రవణ్? ఇప్పుడు నువ్వు బాబు మీద ప్రేమ పెంచుకునే కొద్దీ నాతో పాటు అందరూ దానికి కారణం నువ్వేనేమోనని అనుమానిస్తారు. నువ్వు కాదు అని నీకు గట్టిగా నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు వాడి మీద ఎంత ఇష్టం చూపించి కష్టం తెచ్చుకోవడం? ఇక నుంచి నువ్వు వాడిని చూసుకోకు, ముట్టుకోకు, ఎత్తుకోకు, కనీసం వాడి దగ్గరకు కూడా వెళ్ళకు. సరే సరస్వతి, నేను నీ మాట వింటాను. ఇక వాడికి దూరంగా ఉంటాను. నేనేం పట్టించుకోను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది.
నా మాట నువ్వు విన్నావు కాబట్టి నేనే నీకు వెన్నపూస రాస్తాను. రా కూర్చో. సారీ శ్రవణ్. సారీ శ్రవణ్. నొప్పిగా ఉందా శ్రవణ్? బెల్ట్తో కొడితే నొప్పి కాక రసగుల్లా తీయగా ఉంటుందా? నెమ్మదిగా రాయి సరస్వతి.